హలో అండి, వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. ఈరోజు మనం చోలే భటూరే ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చాలా సాఫ్ట్గా ఉండే ఈ భటూరేని పిండి ఎలా కలుపుకోవాలి ఏంటి అనేది చూద్దామండి. చోలేని కూడా ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. చాలా సాఫ్ట్గా ఉండే ఈ భటూరేకి ఈ చోలేని పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికోసం ముందుగా కాబూలీ శనగలు అంటారు కదండి, తెల్ల శనగలు, వాటిని నైట్ అంతా నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే ఇప్పుడు చూపించే విధంగా ఇలా బాగా నానాలన్నమాట. ఇలా నానిన పప్పుల్ని ఇలా కుక్కర్లో వేసుకొని 1.5 గ్లాసు వాటర్ వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. పెట్టుకొని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ పప్పులు ఉడికే వరకు మనం పిండిని ప్రిపేర్ చేసుకుందాం. 1.5 కప్పులు మైదా పిండిని వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసేసుకొని 1 టీ స్పూన్ షుగర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వని కూడా వేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి ఇదంతా కూడా విస్కర్తో కలుపుకోవాలి. పిండి, రవ్వ, తర్వాత సాల్ట్ ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు 1/2 టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ బేకింగ్ పౌడర్ని వేసుకోవాలి. వేసేసుకొని మళ్ళీ ఒకసారి విస్కర్తో బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న పిండిలో ఇప్పుడు 1/2 కప్పు పుల్లటి పెరుగుని వేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు ఈ పిండి పెరుగు అంతా కూడా బాగా కలిసేలాగా ఇలా మీకు చూపించే విధంగా కలుపుకోవాలి. కలుపుకుంటే కొంచెం బాగా దగ్గరగా అయిపోతుంది అన్నమాట. కొంచెం డ్రైగా ఉందండి, అందుకనే కొంచెం వాటర్ వేసుకొని పిండిని సాఫ్ట్ డౌ లాగా కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ పట్టవండి, ఆల్రెడీ మనం పెరుగు వేసాం కదా, కొన్ని వాటర్ పడతాయి, చూసి వేసుకోవాలి. ముందే వాటర్ అనేది వేసుకోవద్దు. ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న కుక్కర్లో పప్పులు ఉన్నాయి కదండి, అవి మూత తీసి ఉడికాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు చూపించే విధంగా ఇలా మెత్తగా ఉడికిపోవాలన్నమాట. ఇప్పుడు వాటిని పక్కన పెట్టుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే ఇప్పుడు అందులోకి 1 ఇలాచి, 1 లవంగా, 1 దాల్చిన చెక్కని కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవి కొంచెం వేగగానే అందులోకి 1/2 టీ స్పూన్ సాజీరా వేసుకోవాలి. వేసేసుకొని అవి కొంచెం ఫ్రై కాగానే 1 పెద్ద సైజు ఆనియన్ని సన్నగా తరిగి అది కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న ఆనియన్లో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇది కొంచెం ఫ్రై అవ్వగానే ఇప్పుడు 1 పెద్ద సైజు టొమాటోని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది 1 టొమాటో అండి, పెద్ద సైజు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసేసుకొని మూత పెట్టుకొని కొంచెం సేపు బాగా మగ్గించుకోవాలి. ఇలా దగ్గరగా అయిపోయిన టొమాటోలలో ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న కాబూలీ శనగల్ని వేసేసుకోవాలి. వేసుకొని మొత్తం ఇదంతా కూడా బాగా దగ్గరగా ఉడికే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు పప్పంతా కూడా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఒక్కసారి మళ్ళీ కలుపుకున్న తర్వాత ఇప్పుడు చూసారా కర్రీ అంతా దగ్గరగా అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం సరిపడా కారాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1.5 టీ స్పూన్ కారం వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చోలే మసాలా ఉంటుంది కదండి, అది 2 టీ స్పూన్లు వేసుకోవాలి. దీంతోనే మనకి చోలే ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. అలా వేసేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకొని దగ్గరగా అయిపోయిన తర్వాత వాటర్ వేసేసుకొని కర్రీనంతా కూడా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. సాల్ట్ అనేది తక్కువైతే ఇప్పుడు వేసుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్ వేసానండి. మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మనకి చోలీ అనేది
రెడీ అయిపోతుంది. చూసారా ఎంత బాగుందో, చాలా మెత్తగా సాఫ్ట్గా ఉండే చోలే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న పిండి ఉంటుంది కదండి, ఆ పిండిని మళ్ళీ ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని కొంచెం కొంచెం చిన్న చిన్న ముద్దల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మనం బతూరే చేసుకోవడానికి ఎంత సైజ్ అయితే మనకు అవసరమో అంత చిన్న చిన్న ముద్దల్లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పొడిపిండి తీసుకొని ఒక్కొక్కటి రౌండ్గా చేసుకుంటూ మనం పూరీల షేప్లో అంటే బటూరే షేప్లో ఏ విధంగా అంటే ఆ విధంగా చేసుకోవచ్చు అండి. రౌండ్గా అంటే రౌండ్గా చేసుకోవచ్చు, లేదంటే ఓవల్ షేప్లో కూడా చేసుకోవచ్చు. మనం చపాతీని పూరీని ఎలా తయారు చేసుకుంటామో అలాగే రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న బటూరేలు ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలానే అన్ని బటూరేలను కూడా ఒక్కొక్కటిగా రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి మనం రెడీ చేసుకొని బటూరేలు రెడీ చేసుకునే ముందే మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఇవన్నీ రెడీ చేసుకునే లోపే మనకి ఆయిల్ అనేది కాగుతుంది. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందా లేదా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న బటూరేలు అందులో వేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు హై ఫ్లేమ్లో వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎంత బాగా పొంగిందో. ఇలానే అన్నిటినీ కూడా మనం ఆయిల్లో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ప్రతి ఒక్క బటూరేను కూడా ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా కూడా ఇవి బాగా పొంగాలంటే ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలండి. అప్పుడైతేనే మనకి బటూరే అనేటివి చాలా బాగా పొంగుతాయి. పూరీలు కానీ బటూరేలు కానీ ఏవైనా కూడా ఆయిల్ బాగా కాగాలి. అప్పుడైతే మనకు అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో చాలా బాగా ఫ్రై అవుతాయి. చూసారా ఎంత బాగున్నాయో. ముట్టుకుంటేనే రంధ్రాలు పడిపోయి సొట్టలు పడిపోయాయి. చోలే భటూరా నచ్చిందండి. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఒకసారి ఇలాగా ట్రై చేయండి. నచ్చాయా చోలే భటూరే? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేకాస్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.